విరాజ్ ఏ హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ క్రేజీ స్టార్స్. ఈరోజు అయితే మేమైతే ధూల్పేటకు వచ్చాము. ధూల్పేటలో పెద్ద పెద్ద వినాయకులు ఉంటారని తెలుసు, అందరు పెడుతున్నారు కదా సోషల్ మీడియాలలో. అందువల్ల మేము కూడా ఒకసారి చూసి ఎక్స్పీరియన్స్ చేసుకుందామని ధూల్పేటకు వచ్చాము. ఇక్కడ ఎట్లుంటాయో మరి ఏం కథనో మొత్తం విగ్రహాలు మీకు చూపిస్తాము. ఈ వీడియో మిత్రం లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే ఈ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకొని చూడండి. చాలా అంటే క్రేజీగా షూట్ చేస్తాము. ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. విను, లెట్స్ గో. చలో రైట్. ఇదైతే గల్లీ అయితే చిన్నగా ఉంటది. ఈ గల్లీలోకి వెళ్ళి మనం పోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వినాయకులు ఉంటారు. గణేష్ కళాకారు అంటారు దీనికి. చలో రైట్. మనమైతే ఇప్పుడు వచ్చేసాం గణేష్ కళాకారుకు. చూడండి ఎంత పెద్ద విగ్రహం. ఆల్రెడీ సోషల్ మీడియాలో ఈ విగ్రహం అందరు చూసే ఉంటారు, చాలా వైరల్ అవుతున్నది కూడా. ఇది సేమ్ టు సేమ్ మన శివయ్య లాగా ఉంది. తన తండ్రి లాగానే అలంకరణ చేశారు. మెడలో రుద్రాక్షలు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దయ్యాలు పూర్యలు వేసుకున్నట్లుంది. చూడండి ఎంత పెద్ద విగ్రహమో. ఇదైతే మనం ఫస్ట్ టైం చూసుడు. నాకు తెలిసి ఈ సెట్లో ఇదే పెద్దది అనుకుంటా. చూడండి. అలాగే ఇంకా మనకు ఇంకోటి ఇక్కడ చూడండి. ఇది చూసుకున్నట్లయితే ఒకసారి నాకు చూపియు. ఇది ఇప్పుడు తయారు చేస్తారు, ఇంకా రెడీ కాలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి, ఇంకా మేబీ 23 డేస్ టైం ఉంది. అందువల్ల ఇంకా కొన్ని రెడీ చేస్తున్నారు. ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది ఎక్కడ బుక్ అయిందో తెలియదు. ఇక పంచలు కూడా కట్టిరు. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు, చాలా అంటే చాలా నాకు నచ్చినాయి. మా సైడ్ అసలు ఉండవు ఇంత పెద్దవి. నేను మా రైకోడ్ మండలం నుంచి కూడా ఇట్లాంటి పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టాలని నేను అనుకుంటున్నా. పెద్ద పెద్ద పెడితే నేనైతే చాలా ఖుషి అవుతా. నేను ఫస్ట్ టైం చూసిన ఈ సెట్లో వన్ ఆఫ్ ద సెకండ్ హైయెస్ట్, అంటే ఇది దగ్గర 23 ఫీట్స్ అట్లా ఉంటుంది. పంచ కడితే ఎంత సూపర్గా అంటే సూపర్గా ఉంది. దీని ప్రైస్ ఎంత ఉందో మరి తెలియదు. ఇది ఆల్రెడీ బుక్ అయింది అనుకుంటా నాకు తెలిసి. ఇది ఎందుకు వేసిరో నాకు అర్థం కావట్లేదు. సరే ఇక్కడ రా. చూడండి ఎంత పెద్ద పెద్దయో. దగ్గర రా. ఇక్కడ కూడా పంచ మంచి గట్టిరు. పంచ గడితే లుక్ అలాగే ఉంటుంది. ఫస్ట్ టైం చూస్తుంది ఇంత పెద్ద గణేశుళ్ళు. ఒక్కొక్క చేయి చూడుగో. నేను కాలు కాడికి అవుతుందా, కాలు కాడికి కూడా కాకొస్తలేదు కదా. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning. And ఎట్లుంది విన్ను? సూపర్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇన్ని విగ్రహాలు ఒకే దగ్గర. అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. మా బుడ్డోడు అయితే ఏమేమో ఇంత పెద్ద పెద్ద ఉన్నాయి అనుకుంటాడు, వానికి ఇంకా తెలియదు. చూడండి చిన్న నుండి పెద్ద ఎంతెంత ప్రైస్ ఉంటుందో తెలియదు. మన బడ్జెట్లో అయితే ఇక్కడ కావు. వా ఇది కుందాన్స్ వర్క్ అంటున్నది. వర్క్ సూపర్ ఉంది. దీనికి మళ్ళీ పంచ కడుతుర్రు. సూపర్ అంటే సూపర్ ఉంది. ఎందుకంటే ఇది ధూల్పేటలో ఉంటుంది, అన్ని దగ్గర అయితే అసలు ఉండవు. ఇది ముంబైలో ఉంటుందంట ప్రింట్. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు ఇక్కడ తీస్తుర్రు. చూడండి ఎన్ని విగ్రహాలు. వామ్మో ఓరు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఇది ఇంకా రెడీ కాలేదు. పీకాక్ తోటి ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా రెడీ చేస్తున్నారు. వామ్మో వెంకటేశ్వర స్వామి లాగా తీసిరు. ఇది వెంకటేశ్వర స్వామి లాగా ఉంది, సేమ్ టు సేమ్. ఇది కూలిపాయిన్ ఉంది చూడండి, సేమ్ ఇందాక చూసినట్టు కానీ కొద్దిగా ఇది చిన్నగా ఉంది. ఎట్లా కొడుతుంది చిన్నగా అంటే కూడా ఏది కూడా 20 ఫీట్లు తక్కలేదు. ఇది మొత్తం కుందాన్ వర్క్ తోటి చిన్నగా ఉంది కానీ చాలా లుక్ ఉంది. మహారాజ్ 4 చేతులు,
ఛత్రపతి కూడా వచ్చేటట్లుంది. చూడు విన్ను దగ్గరికి వెళ్ళి ఎంత ఎంత అవుతున్నావు అంతే అవుతున్నది. వామ్మో ఇదైతే చూడు ఎంత పెద్దదో. చూడండి మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వచ్చి ధూళిపేటలో వచ్చి విజిట్ అయ్యి ఒకసారి చూడండి. ఇవి ఎక్కడెక్కడ వెళ్తాయి గణేష్లు మనకు తెలియదు. ఇదైతే నేను చాలా చూస్తున్నా సోషల్ మీడియాలో. ఈ గణేషునికి చూసే వచ్చిన ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ఉంది. ఇది ఏ ఏరియాలో పోతుందో తెలియదు మరి గణేశుడు. గోదాము, ఈ గోదాంలో చాలా అంటే చాలా గణేషులు ఉన్నారు. మావాడైతే షాక్ అయిపోతుంది ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు చూసి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకోసారి చూపివా ఈ గల్లీలో ఎంత పెద్ద ఉంది, ఒకసారి రా గల్లీలోకి రా. వామ్మో ఓర్ నాయనో ఏనుగుతుండేం లాగా పెట్టారు. చాలా పెద్ద బొమ్మనే చూడండి. ఒక్కొక్క కొమ్ము నేను కాలు ఈడికైతే కొమ్ము కాడికి అవుతున్నాయి. మా ఇంత పెద్దదో. ఇది ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా మంచిగా డెకరేషన్ ఇంకా కొద్దిగా పెయింట్ అవన్నీ పడాలి. ఇంకా ఇక్కడ గల్లీలో అయితే చాలా రెడీ చేస్తారు. అమ్మవారి కూడా చేసేటట్టు ఇక్కడ అమ్మవారి కూడా చేసేటట్టు నెక్స్ట్ గణేష్ సీజన్ కంప్లీట్ అయినాక. సీట్ల మహారాజ్ ఉంది చూడండి. ఒకసారి ఫుల్గా చూపి. వామ్మో ఫస్ట్ టైం నేను ఇంత గణేషులు చూస్తే నేను ఎంతో అనుకుంటుంటే. ఇక్కడ చూడుగో, ఇక్కడ చూడు ఒకసారి ఈ గణేషుని చూడుగో ఇంకా రెడీ అవుతుంది. ఇది గోదాము చూసుకున్నట్లయితే ఇక్కడైతే ఇంకా రెడీ చేస్తారు. ఇంకా టైం ఉంది కదా అందువల్ల. చూడండి ఎంత మంచిగా ఉన్నాయో. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంకా రెడీ చేస్తారు, ఇంకా కాలేదు. ఓకే ఒకసారి భయ ఒకసారి ఇక్కడ రా, ఇక్కడ వీడిది భయ. మీరు ఇక ధూళిపేట ఫస్ట్ టైం వచ్చాడు. ఎట్లున్నాయి గణేషులు? కిరాక్ ఉన్నాయా? ఫస్ట్ టైం వచ్చిరా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? ఓకే ఓకే. ఎట్లున్నాయి మరి గణేషులు అయితే? ఇంకా ఇక్కడ ఏరియాలో ఏమైనా ఉన్నాయా పెద్ద పెద్ద ఇట్లా? చూడు మా పిల్లలు కూడా చూడడానికి వచ్చారు. చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. చాలా పెద్ద వినాయకులు గైస్, ఎందుకంటే చిన్నవి లేవు ఇక్కడ. మొత్తం ఇక్కడ గణేష్ ఇదేంది గణేష్ కళాకార. గణేష్ కళాకార మినిమం అంటే కిరాక్ ఉంటాయి గణేషులు. మీరు కూడా వచ్చి చూడండి. చూసిరు కదా, ఇదైతే చాలా అంటే చాలా చూసిండొచ్చు మీరు ఆల్రెడీ వీడియోస్లలో. ఈ గణేష్ చాలా చూసిరు మీరు. మనము ఇంకొక నెక్స్ట్ కళాకారు దగ్గరికి వెళ్దాము. అక్కడ ఎట్లున్నాయో గణేషులు చూద్దాం. ఓకేనా, చలో లెట్స్ గో. బాబా ఎన్ని ఫీట్లు ఉంటుంది విన్నది? ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇక్కడ చూడు, ఇది చూడు శ్రీకృష్ణుడా. వామ్మో ఓర్ నాయనో. దగ్గర ఇది 20 ఫీట్లు ఉంటుంది. విరాజ్ జేజ మొక్కినావా? జేజ పెయింట్ వేస్తారా? ఇక్కడైతే పెయింట్ వర్క్ నడుస్తున్నది. ఇంకా ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా పెయింట్ వర్క్ అనేది చేస్తున్నారు. పెద్ద పెద్ద వినాయకులు. బాలపూర్ అంట గణేశుడు. చూడండి కళ్ళు కూడా పట్టుకుంటాయి అనుకుంటా కదా? అవును, కళ్ళు పట్టుకుంటాయి. మా ఊరైతే గణేశుడు కూర్చుంటా లడ్డు లడ్డు మనమైతే ఇదంటే బాలపూర్ గణేశుడు అనమాట. చూపి ఒకసారి. గణేశుళ్ళు అయితే ఎప్పుడు విన్నావు? ఇప్పుడు విరిగిన దాని వల్ల సూపర్. ఒక్కటి నుంచి ఒకటి
ఒక్కొక్కటి చూస్తే ఇంకొకటి చూడాలనిపిస్తుంది గణేషులు అట్లా ఉన్నారు మరి. ఇది పాలకూర అనమాట. చూడండి చాలా అంటే చాలా గణేషులు తయారైతుంది ఇక్కడ. చూడండి ఈ వీడియోకి మాత్రం మీరైతే సపోర్ట్. చూడు ఎంత పెద్ద ఉంది. గైస్ మేమైతే ఇక్కడ లోకల్ ఉన్న అన్న వాళ్ళకైతే కలుస్తున్నా. భయ్యా ఇక్కడ విగ్రహాలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసారు భయ్యా, మీకేమైనా ఐడియా ఉందా? ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ విగ్రహాలు తయారు చేసేది అందరు అనుకుంటారు డబ్బుల కోసం, బతుకు తెరువు కోసం అని, కానీ అది కాదు. ధూల్పేట్ వాళ్ళ కళాకారుల సంస్కృతిని, వాళ్ళ కళని చూపెట్టడం కోసం వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అది మీ ద్వారా ప్రజలకి తెలియడం అది మా సంతోషం. అవును భయ్య, ఇక్కడ నేను అనుకున్నా, నేను చాలా మంది సోషల్ మీడియాలో పెడుతున్నారు ధూల్పేటలకు వినాయకులు బాగుంటారు అట్లా ఇట్లా అని, కానీ ఇక్కడ వచ్చినాక ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ఉన్నది భయ్య. గణేశుళ్ళు అయితే కళ్ళు రెండు కళ్ళు సరిపోవట్లేవు, అంత బాగున్నది ఇక్కడ అయితే. ఇక్కడ రేట్లు కూడా మరి అట్లానే ఉన్నాయి అనుకుంటున్నా. రేట్లు అంటే ఇక కష్టం వాళ్ళు అలా పడుతున్నారు. ఇప్పుడు చూడండి, ప్రతిదీ మన గవర్నమెంట్ వచ్చేసరికి ప్రతిదీ ఇక రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనాలి మనం దాన్ని. నోట్ దట్ పాయింట్. మీరు కావాలంటే సెన్సార్ చేసుకోండి. అది ఇంకోటి భయ్య ఏంటంటే, ఇక్కడ చిన్న చిన్న వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక్కడ వచ్చి గణేశుని కొనుక్కోవచ్చా? కొనుక్కోవచ్చు. మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎంత ఉంటుంది భయ్య? ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ 100 రూపాయల నుంచి ఇంత వినాయకుల నుంచి భారీ వినాయకుల వరకు దొరుకుతుంది. చూసిరు కదా మన లోకల్ అన్న వాళ్ళకైతే మేమైతే కలిసి మాట్లాడినాము. మీరు కూడా ఎప్పుడైనా ధూల్పేటకు వచ్చి విజిట్ అయితే అంటే విజిట్ అవ్వండి. ఇక్కడనే మంచి మంచి కళాకారులు ఉన్నారు గైస్, చాలా అంటే చాలా మంచిగా. మళ్ళా ఏంది డిజైన్ కానీ అక్కడ బయట చూసినట్లు కాదు, ఇక్కడ ఒక్కరు చూస్తే ఇంకో దగ్గర ఇంకొక లాగా ఉన్నాయి గణేశులు అయితే. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ఉన్నారు భయ్య. థ్యాంక్ యూ భయ్య చెప్పినందుకు. ఇక బాడీ బిల్డర్ ఇక తిరిగి తిరిగి అలసిపోయి వచ్చి ఇక మా వాడైతే కురుకురలు జాడిస్తుండో. ఎట్లుండేరా గణేశులు గైస్, చూసిరు కదా. ఇక ఈ వీడియో అయితే ఇప్పటితో మేము క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే చాలా అంటే చాలా ఉన్నాయి కదా గణేశులు. తిరగలేకపోతున్నాము, ఇప్పటికే చాలా తిరిగినాము. మీకు వీడియోలో మాత్రం కొన్నే చూపించినాము, ఎందుకంటే కొన్ని పెయింట్లు నడుస్తున్నాయి, కొంతమంది అడావిడిగా బుక్ చేసుకొని వస్తున్నారు, వీడియోలు తీయనిలేరు. సో ఇక వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసుకుందాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకేమైనా చెప్తావా? మాటలు లేవు. మాటలు లేవా? చూడు అసలు మాటలు లేవు, అసలు అంత మంచిగా ఉంటాయి వినాయకులు అయితే ఇక్కడ. ఇంకెందుకు మరి ఆలస్యం ఎందుకు, క్లోజ్ చేద్దామా? బాయ్.